అమెరికా ఆంక్షల ఇంపాక్ట్ భారతదేశం మీద ఏ మేరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అయితే భారీగా భయపడిపోవాల్సినంత ఏం లేదు. మన దగ్గర నుంచి టోటల్ అమెరికన్‌కి ఎక్స్‌పోర్ట్స్ 20% ఉంటాయి మనయి. అంటే మిగతా 80% బిజినెస్ మనది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి కంగారు పడిపోవాల్సిందే లేదు, భయపడిపోవాల్సిందే లేదు. కొంత ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అది బట్టల ఎగుమతుల మీద, అంటే బట్టల పరిశ్రమ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మందుల ఎగుమతుల మీద దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏది రత్నాలు, నగలు ఇట్లాంటివి. బట్ అవి ఆల్టర్నేటివ్‌గా అమ్ముకోవడానికి నగలు, రత్నాలకైతే ప్రాబ్లం లేదు. ఎక్కడైనా అమ్ముకోగలుగుతాం. బట్టలకి సంబంధించి కొంత సమస్య ఉంటుంది. మందులైతే ఇవాళ కాకపోతే రేపైనా సచ్చినట్టు అమెరికాడు మన దగ్గర కొనుక్కోవాల్సిందే. మనకంటే తక్కువకి ఇచ్చేటటువంటి వాడు వాడి దగ్గర ఎవడు లేడు. ఇంకో దేశానికి ఇచ్చినా కూడా అవేమి నాసిరకమే తప్పించి మనంత క్వాలిటీ ఉండవు. కాబట్టి భయం ఏం లేదు. వాడే చూసుకుండాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన టోటల్ జీడిపి గ్రోత్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ప్రస్తుతం మనం ప్రపంచంలో టాప్ 1 గ్రోత్లో ఉన్నాం. గత 20 ఏళ్ల నుంచి కంటిన్యూగా గ్రోత్ రేట్లో టాప్ 1గానే ఉంటున్నాం. అయితే ఇంతకుముందు చైనా నెంబర్ 1గా ఉండేది, మనం నెంబర్ 2గా ఉండేది. ఇప్పుడు ఇండియానే నెంబర్ 1 గ్రోత్ రేట్లో ఉంది. చైనా మనకంటే వెనకబడింది. మనం 6.4% ఉంటే వాళ్ళు 5%, 4% ఈ రేంజ్లో ఉంటున్నారు. కరోనా తర్వాత కాలంలో మన నెంబర్ 1 గ్రోత్ రేట్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుంది. అక్కడ తాజాగా చూసుకున్నప్పుడు దీని మీద 0.7 నుంచి 1% ఇంపాక్ట్ ఉంటుంది. ఆ లెక్కను చూసుకున్నా కూడా 5.5 అంటే టాప్లోనే ఉంటాం మనం. అది కొంతమేర ఇంపాక్ట్ ఉంటుంది. ఇకపోతే టోటల్ ఏం జరగబోతున్నది అంటే, వాడికి కావాల్సింది మనల్ని, మన వ్యవసాయాన్ని దెబ్బతీయటం, మన రైతాంగాన్ని దెబ్బతీయడం. నరేంద్ర మోడీ బిగబట్టుకుని మొండిగా నిలబడుతుంది అదే. మనం అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల మీద 37% ట్యాక్స్ వేస్తాం. వాస్తవంగా అమెరికాలో ఉత్పత్తులు చీప్గా తయారవుతాయి. ఎందుకంటే అక్కడ రైతులకి 50% సబ్సిడీ ఉంటుంది. మన దేశంలో ఏదో ఎరువుల్లో సబ్సిడీ, లేకపోతే విత్తనాల్లో సబ్సిడీ ఇంత మేరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల మన దగ్గర వ్యవసాయ ఉత్పత్తుల కాస్ట్ ఎక్కువ. వీటిని మనం ఎగుమతులు చేసుకుంటాం, లాభం సంపాదిస్తాం, మన దేశంలో అమ్ముకుంటాం, బ్రతుకుతుంటాం. అదే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే 35% ట్యాక్స్ తగ్గించి వాడు చెప్పుకున్నట్టు ఏ 5%కో 10%కో తీసుకుంటే మనకంటే చాలా చీప్ రేట్కి వస్తాయి అన్నీ కూడా. అన్ని వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ ఉన్న రేట్ల కంటే దారుణంగా తక్కువకి వచ్చేస్తాయి, నో డౌట్. తద్వారా వినియోగదారులు ఫుల్ పండగ. కానీ అమెరికా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు అలాగ వాళ్ళ మీద డిపెండ్ అయిన దరిద్రం ఏంటంటే 60లలో మన దగ్గర గోధుమలు లేకపోతే పేదలకు ఇచ్చే ఆహారం కింద గోధుమలు ఉచితంగా ఇస్తే అవి తిని బ్రతకాల్సి వచ్చింది. భారతదేశంలో వ్యవసాయ విప్లవం లేకపోవడం, వ్యవసాయం మీద సమృద్ధిగా లేకపోవడం వల్ల వ్యవసాయ దేశంలో అలాంటి సంక్షోభం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి మనం సీరియస్గా, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వ్యవసాయాన్ని ఎగుమతుల స్థాయికి తీసుకెళ్ళిన ప్రపంచంలో భారతదేశం టాప్ ఎక్స్పోర్టర్గా ఉంది అనేక దేశాలు. దాన్ని దెబ్బతీయడం ద్వారా వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం రష్యా దగ్గర ఇదివరకు మనం 75% ఆయుధాలు కొనేవాళ్ళు, ఇప్పుడు 35% కొంటున్నాం. అందుకు రష్యాకి మన మీద కోపం ఉంది. మొన్న మధ్యన మనల్ని ఇబ్బంది పెట్టి పాకిస్తాన్ని ప్రోత్సహించాలని కూడా చూసింది. కాబట్టి పాకిస్తాన్ కూడా అటు ముందుకెళ్ళింది, దూసుకెళ్ళింది, కానీ మనం ఏం పట్టించుకోలేదు. మనం ఇదివరకటి రోజుల్లోతో పోల్చుకుంటే ఇప్పుడు అప్పట్లో అమెరికా నుంచి 1% కూడా కొనేవాళ్ళం కాదు మనం. ఇప్పుడు అమెరికా నుంచి 13% కొంటున్నాం. మనం అది మానేస్తే అమెరికా వాడికి పెద్ద బొక్క. ఆ సంగతి అడిగి అర్థం కావట్లేదు. అదే సందర్భంలో రష్యా నుంచి 37% మాత్రమే కొంటున్నాం. మరొక వైపున ఫ్రాన్స్ నుంచి 25% కొంటున్నాం. ఒకప్పుడు 0 దాని దగ్గర నుంచి 3-5% ఉండేది. అంటే మనం ఇవాళ రక్షణ రంగంలో మన మీద ఆధిపత్యం చెలాయించడం కుదరదు. పైగా వాళ్ళని ఏడిపించవచ్చు. మనం వాళ్ళ దగ్గర నుంచి కొనడం మానేస్తే కథం, వాళ్ళకే దెబ్బ, పెద్ద దెబ్బ. ఆయుధ కంపెనీలే రేపు పొద్దున అమెరికా మీదన, ఫ్రాన్స్ మీదన, యూరప్ దేశాల మీద ఒత్తిడి తెస్తాయి. కాబట్టి అక్కడ మనం అమెరికా ఏం కోరుకుంటుంది? శాంతం రష్యా నుంచి ఆపేసేసి వాళ్ళ దగ్గర కొనాలనుకుంటుంది. అంత దాని మీద డిపెండ్ అయితే ఇది కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదినట్టే. కాబట్టి అది చెయ్యము కూడా. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ అమెరికా కోరుకునేటటువంటిది ఏంటంటే ఆయిల్ కొనొద్దు, రష్యా దగ్గర కొనొద్దు, ఇరాన్ దగ్గర కొనొద్దు. వాస్తవంగా మనం వాళ్ళ దగ్గర నుంచి కొని వేరే వాళ్ళకి అమ్ముతున్నాం, యూరప్ దేశాలకి, ఇక్కడ శుద్ధి చేసి. తద్వారా 100 రూపాయలకి వాళ్ళ దగ్గర కొంటే మనం ఇక్కడ 10 రూపాయలు పెట్టి శుద్ధి చేస్తే వాళ్ళకి 200 రూపాయలకి అమ్ముతున్నాం. అంటే ఉజ్జాయింపుగా చెప్పేటటువంటి లెక్క. అట్లాగా మన వల్ల వాడు కూడా లబ్ధి పొందుతున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళు అనేది ఇది కొనడం మానేసి వాళ్ళ దగ్గర కొన్నాం. ఇవాళ ఒకప్పుడు 27 దేశాల దగ్గర కొనే మనం మోడీ వచ్చిన తర్వాత 45 దేశాల దగ్గర కొన్నాం. కాబట్టి ఆల్టర్నేటివ్ ఉంది. అట్ ద సేమ్ టైం తక్కువకి వస్తుంది కాబట్టి రష్యా నుంచి కొంటున్నాం, ఇరాన్ నుంచి కొంటున్నాం. దాన్ని ఆపించాలన్నటువంటి ప్రయత్నం అమెరికాది. అప్పుడు పూర్తిగా వాడి మీదనే డిపెండ్ అయితే అప్పుడు $100 చెప్పొచ్చు, $200 చెప్పొచ్చు బ్యారెల్. తద్వారా మన ఆయిల్ రేట్లు ఎక్కువైతే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ రేట్లు ఎక్కువైతే వస్తువుల రేట్లు పెరిగిపోయి ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. వాళ్ళ ద్రవ్యోల్బణం 3%, 2% ఉంది మన దగ్గర. అంటే ధరలు కంట్రోల్లోనే మన దగ్గర. దాన్ని చెడగొట్టడం అంటే టోటల్గా మన దేశాన్ని చెడగొట్టడం ద్వారా వాళ్ళు లాభపడాలనుకుంటున్నాడు. కాబట్టి
భారతీయులు ఇప్పుడు ఏ పాకిస్తాన్ వాళ్ళ కుట్రలోనో లేకపోతే అమెరికా వాళ్ళ కుట్రలోనో లేకపోతే వాళ్ళిద్దరి కోసం ఫైట్ చేస్తున్నటువంటి మన దేశంలో మన దేశపు పౌరులుగా మన దేశపు నాయకులుగా చలామణి అవుతూ వాళ్ళ ప్రయోజనాల కోసం చించుకునేటటువంటి ఐఎన్డిఏ కూటమి ట్రాప్లో పడకుండా ఉండడం అవసరం.